సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ దుంపలపల్లి 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోళ్ల నిరోష వెంకటస్వామి గౌడ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దుబాక మున్సిపాలిటీలోని 5వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు దుబాక మున్సిపాలిటీ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో 5వ వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనకు భారీ మెజార్టీ అందజేస్తే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల సహాయ సహకారాలతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు మహిళలు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. దుంపలపల్లి 5వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తే అద్భుతమైన ఆదరణ కనిపిస్తుంది. ఎందుకనంటే గత 10 సంవత్సరాల పాలనలో అందరూ అన్ని రకాల వర్గాల ప్రజలు సుభిక్షంగా అన్ని పథకాలు అందుకొని అన్ని రకాలుగా లబ్ధి పొందిన ఘనత ఓన్లీ కేసీఆర్ గారికి దక్కింది. అది కారు పార్టీకే దక్కింది. ఇలా ముఖం చెల్లక ఇచ్చిన హామీలను నెరవేర్చక దొంగ హామీలతోటి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా రైతులకు కానీ పింఛన్లు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. నిరోష గారిని, వెంకటసామన్న గారును వాళ్ళని ఖచ్చితంగా గెలిపించడానికి మా అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం. భారీ సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం బిడ్డ, మీరేం రందిపడకుర్రి, మీరు ప్రశ్నించే గొంతుగా మారి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన సందర్భం ఉంది అని చెప్పేసి వాళ్ళ నుంచే ఈ స్పందన కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము దుబ్బాక గడ్డ మీద జెండా ఎగరేయడం ఖాయం. దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాకు అవకాశం కల్పించిన మాజీ మంత్రి వాళ్ళు హరీష్ అన్నకు మరియు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు 5వ వార్డు ప్రజలు ఈరోజు మేము పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంటింటి ప్రచారంలో భాగంగా వాళ్ళు మాకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతూ కారు గుర్తు ఓటేస్తాం. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అప్పుడు ఎంతో బాగుండే. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా ఈరోజు ఆ పాత పథకాలే ప్రవేశపెడుతుంది, కానీ రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బంధు ఎగ్గొట్టిండు. మరియు మన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఎగ్గొట్టిండు. తులం బంగారం ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మా ప్రభుత్వ పథకాలే, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అవే నడుస్తున్నాయి ఇప్పుడు. కానీ తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం కూడా అది గంగలో కలిపిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము ఈ పార్టీలో అనగదొక్కి కారు గుర్తుకై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క 5వ వార్డు ప్రజలను నమస్కారం తెలియజేస్తూ